శివరామప్రసాద్ జూనియర్ కళాశాల మరి చల్లపల్లి, ఏ ఫేమస్ వన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్. 4 దశాబ్దాల క్రితం ఇంటర్మీడియట్ను, 3.5 పుష్కరాల క్రితం 10th క్లాస్లో చదివినటువంటి అలనాటి బాలబాలికలు హాజరైనటువంటి నేటి గెట్ టుగెదర్ ప్రోగ్రాంకు స్వాగతం, సుస్వాగతం. ప్రార్థనా గీతంతో చల్లపల్లి జూనియర్ కళాశాల శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ జూనియర్ కళాశాల గెట్ టుగెదర్ ప్రోగ్రాము ప్రారంభిస్తారు. ప్రార్థనా గీతంతో వాచస్పతిగా పిలుచుకుంటాం. ఆ వాచస్పతిని ఒక్కసారి తన స్వరాన్ని వినిపిస్తూ చదువులో వాణి సరస్వతి కూడా పులకించేలా ఓ రాగాన్ని ఆలపించాల్సిందిగా, ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులందరికీ, పెద్దలకు నమస్కారములు, చిన్నలకు శుభాశీస్సులు. మా అక్కలు చెల్లెళ్ళందరికీ కూడా నిండు సుమంగళిగా, 100 సంవత్సరములు దీర్ఘ సుమంగళిగా, అపర ఆంజనేయ స్వామి అవతారమైన గణపతి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలతో, మీ ఇష్టదైవం యొక్క శుభాశీస్సులతో 100 సంవత్సరములు మీ పుట్టింటి వారితో అత్తింటి వారితో కలిసి వర్తిల్లండి. నేను ఇదే స్టేజీ మీద హరికథ చెప్పాను. కప్తనపాలు సంగీతంలో 18 సంవత్సరాలు వోకల్ డిప్లొమా, వీణ డిప్లొమా, వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకుని సంగీతంలో టీటీసీ పాస్ అయ్యి ఈ సంగీతమే నా వృత్తి అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్లో 2 ఛానల్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేల మంది అభిమానులు. మీ వాచస్పతి, ఇప్పుడు నేను రమేష్ కాదు, వాచస్పతి. ఈ వాచస్పతి నాకు హైదరాబాద్లో సరస్వతి దేవి ఆలయం ఉంది వర్గల్లో, అక్కడ క్యాసెట్ కంపోజ్ చేస్తే నాకు బిరుదు ప్రధానంగా కుర్తాలం పీఠాధిపతి గారి చేతుల మీదుగా నాకు వాచస్పతి అని బిరుదు వచ్చింది. చాలా సంతోషం. భగవంతునికి శతకోటి నమస్కారములు. ఇవాళ మళ్ళా ఇలా మీ ముందు నేను కలుస్తున్నాను. అలాగే మీరందరూ వచ్చారు, ఎంతో ఆనందం. ఇక తర్వాత అర్థం గణపతి ప్రార్థన స్టార్ట్ చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమఘర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వాతాపి గణపతిం భజేహం 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 వారణాస్యం వారణాస్యం వరప్రదం శ్రీవారణాస్యం వరప్రదం శ్రీవారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే భూతాది సంసేవిత చరణం భూత భౌతికా ప్రపంచ భరణం భూతాది సంసేవిత చరణం భూత భౌతికా ప్రపంచ భరణం వీతరాగిణం వినుత యోగినం వీతరాగిణం వినుత యోగినం విశ్వకారణం విఘ్నవారణం వీతరాగిణం వినుత యోగినం విశ్వకారణం విఘ్నవారణం గప్ప గపని పగరి గసరి గరి సని పాని సరి సరి గప గపని పగరి గరి 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 సని ని సరి సరి గప గపని పని సని సరి గరి రి సని పస స పప గరి సని పప ని సరి వాతాపి గణపతిం భజే హౌవారణాస్యం వార
వరపదం శ్రీ వాతాపి గణపతిం భజే పురాకుంభ సంభవమునివరా ప్రపూజితం త్రిభువనమాధ్యగతం మురారీ ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రస్థితం పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం 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 నిరంతరం నిటల చంద్రఖండం నిజవామకర విద్రుతీక్షుదండం నిరంతరం నిటల చంద్రఖండం నిజవామకర విద్రుతీక్షుదండం కరాంబుజపాస బీజాపూరం కలుష విదూరం భూతాకారం కరాంబుజపాస బీజాపూరం కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహతోషిత బింబం హంసధ్వని భూషిత హేరంభం హరాది గురుగుహతోషిత బింబం హంసధ్వని భూషిత హేరంభం గప గప నిప గరి గసరి గరి సని గరి సని ప ని సరి సరి గప ప గప నిప గరి రి గసరి గరి సని ని గరి సని ప ని సరి సరి గప గప నిప ని సరి గరి రి సని ప స స ప ప గరి సని ప ప ని సరి వాతాపి గణపతిం భజే థ్యాంక్ యూ. మాటలు చెప్తా సమయం కాదు ఇది. ఎంతో మంది లేకుండా పాడింది ఈ కోయిల. వాచస్పతికి ధన్యవాదాలు. మీ ప్రార్థన గీతానికి పులకరించాం. మరి ఇప్పుడు చిన్నారులు అంతర్జాతీయ స్థాయిలోనే పేరు పొందినటువంటి కూచిపూడి నాట్య రీతితో స్వాగతం చెప్తారు. రండి నాన్న అందరూ, బంగారు తల్లులు, రంగురంగుల చిలకలు, వీళ్ళంతా బుడ్డి వాళ్ళు చిన్న చిన్న తరగతులు చదువుతున్నారు. అబ్బా ఎంత క్యూట్గా నడుస్తున్నారు. అలా అలా అందెల రవళ్ళు రండి. బొమ్మ కింద పెట్టండి. నడవండి అమ్మ, ఇటు నడవండి, ఇటు నుంచి నడవండి. కెమెరా ముందు నుంచి వెళ్ళమాకండి. చాలే అన్న, ఇంక చాలు చాలు, ఇంకేవద్దు.
లేవా రావా? మనం గతంలో చెప్పుకున్నాం, చప్పట్లు ఎంత కొడితే అంత లాభం మీకు, కొంత లాభం వాళ్ళకి. విన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. మరి చల్లపల్లి రాజా పేరు విన్న ప్రతిసారి చెవులకి ఇంపయ్యేలా మోగించినట్టుంటుంది ఓ బాజా, అద్భుతమైన రుచితో తిన్నట్టుంటుంది అందమైన ఖాజా. మరి మధు గారు ఒకసారి రండి. మధు గారు మరి చల్లపల్లి గడ్డకు, దివిసీమ గడ్డకు పేరు సంపాదించి పెట్టినటువంటి, మన ఆంధ్రావనికే పేరు సంపాదించి పెట్టినటువంటి బిడ్డ అదే శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్. ఖాళీగా ఉన్నప్పుడు ఇంకోసారి మిక్కిలినేని మధు గారు ఒకసారి రావాలి. మధు 1. మరి ఆయనను మనం ఏనాడైనా తలుస్తాం, ఆ తలచినప్పుడే మన మనసు ఓ రకమైన ఆనందానికి గురవుతుంది. ఎవరు చదివినటువంటి శాస్త్రులు ఇద్దరు రావాలి. శాస్త్రి అండ్ శాస్త్రి, ప్లీజ్ కమ్ టు ద డయాస్. సార్, ద కాల్ ఈజ్ వన్స్. థ్యాంక్ యూ బాబు. చిన్న శాస్త్రి గారు అంటే విషయాలకు పెద్ద శాస్త్రి, తంగిరాల శాస్త్రి. మిగతా విషయాలకు మడిచిపెట్టి చేసి ఇస్త్రీ రావాలి. శాస్త్రి రండి. సంక్రాంతి అంటే ఎగురుతూ ఉంటాయి పతంగులు. చూసినప్పుడు ప్రతి పతంగి అద్భుతం. అలాంటి పతంగులు ఈ మనసులో ఎగురుతున్నాయి. కాస్త ఒడిసిపట్టి సాయంత్రం వరకు ఎగరేస్తూనే ఉండాలి. ఆ అనుభవాలు అనుభూతులుగా నెమరేస్తూనే ఉండాలి. దండ కొంచెం ఒకసారి కిందకి దింపరా, ఆయన ఫేస్ కనిపిస్తుంది, తర్వాత మళ్ళీ తగిలిద్ది. అలా పట్టుకొని చాలు. ఒకసారి అందరూ ఇలా చూడండి. ఒకసారి ఇలా చూడాలి. రెడీ రెడీ. గెలిచేలా, సమాజంలో నిలిచేలా మన జాతకాలు మార్చి వ్రాసిన మన గురువులు, జ్ఞాన బ్రహ్మలు, అపర సరస్వతీ మూర్తులు, వారు వెలిగించిన జ్ఞాన జ్యోతికి ప్రతీకగా ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేయనున్నారు మన ఆడపడుచులు, సంక్రాంతి లక్ష్ములు. ఎవరెవరికి అందరి ఇంట్లో ఉంటారు గృహలక్ష్ములు, కానీ ఇక్కడ మనందరికీ సంక్రాంతి లక్ష్ములు. అమ్మా కాస్త ముందుకు జరగండి, దీపం వెలిగించండి. జ్ఞాన జ్యోతులు పంచినటువంటి, జ్ఞాన జ్యోతులు వెలిగించినటువంటి మన సరస్వతీ మూర్తులు, మన బ్రహ్మలు, మన గురువులు, మన కల్పతరువులు, మన జీవితానికి ఆధారువులు, వారికి సూచనగా వారు వెలిగించినటువంటి జ్ఞాన జ్యోతులకి ప్రతీకగా జ్యోతి ప్రజ్వలనం జరగబోతోంది. మంగళ వాయిద్యాలు బాబు, మంగళ వాయిద్యాలు. ముఖ్యంగా ఈనాటి సమావేశంలోకి వచ్చిన 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ స్వాగత సుమాంజలు. ముందుగా శరత్ అందరూ సీట్లో కూర్చోవాల్సింది కోరుతున్నాం. ముందుగా ఈ కళాశాలలో మనకి విద్యాబుద్ధులు నేర్పిన 10th క్లాస్ టీచర్స్ ఆర్ ఇంటర్మీడియట్ లెక్చరర్స్ మరియు మనతోటి చదివి మనతో 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు కొంతమంది
పరమపదించినారు. వారందరికీ ముందుగా ఈ సమావేశంలో వారికి 2 నిమిషాలు శ్రద్ధాంజలి పాటిద్దాం. కాబట్టి అందరూ ఒకసారి నుంచి మౌనం పాటించుగా కూర్చున్నాం. అలాగే భర్తలు కూడా ఊరుకోరు కదా. భయం వేస్తుంది నేను మాట్లాడాలంటే, నేను మీ వంక అందుకని చూడటల్లా, అందుకని ఆవిడ పట్టరాల. సాయి రిజిస్ట్రేషన్ లిస్ట్ పంపించాలి. ఇప్పుడు మనకి ఎలా ఉన్నా సరే మన పరిస్థితులు, మన జీవన గతులు, అప్పటికి ఆనాడు మనల్ని తీర్చిదిద్దినటువంటి గురువులు మనకి ఏం చెప్పారో, మనం చేసిన అల్లరి, మనం చదువుకున్న చదువు, మనల్ని బెత్తంతో కొట్టిన దెబ్బలు, వాటన్నిటిని తలుచుకుంటూ మనందరి మధ్య షేర్ చేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు చెప్పాలి మాటలు. అవి దాటాలి. ఇక్కడ ఒక కోట ఉంది, ఎన్నో కోటలు, అంటే వేరే స్టేట్స్ కూడా వెళ్తాయి ఈ మాటలు. యూట్యూబ్లో పెడతాం. అందుకని అలా మాటలు చెప్పడానికి రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. దానికి యుద్ధం చేయక్కర్లా. అలా పెదాలు అలా కల్పిస్తే, అంటే వెనకాల ప్రాంప్టింగ్ లేదు కాబట్టి మీరు మాట్లాడాలి, పెదాలు కలపడం కాకుండా. లేడీస్ ఫస్ట్ అన్నారు కాబట్టి మరి లేడీస్ నుంచి ఒకళ్ళు ముందుగా లిస్టు ఉందంట. ఆ లిస్టు బెస్ట్ సాయి గారు వస్తున్నారు. ఆయన ఈ మధ్య కారాలు బిర్యానీ నూరుతున్నారు. చెయ్యి చూడండి ఎర్రగా అయిపోయింది. చెయ్యి ఎవరి మీద పెట్టవాకండి. రండి రండి. ఎవరు నేనా నువ్వు వెళ్ళవే అనుకుంటున్నారు, అంతే నేను వచ్చేసారు. గుడ్ బాయ్. పాండరంగారావు. నేను 7th నుంచి ఇక్కడే చదివాను. ఇంటర్మీడియట్లో సిఎస్సి గ్రూప్. నాకు ప్రస్తుతం ఇక్కడ చల్లపల్లి బీటెక్ చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి బెంగళూరులో, ఒక అబ్బాయి హైదరాబాద్ సెటిల్ అయ్యారు. నా బెస్ట్ ఫ్రెండ్ ఇది అదే వెనక నుంచున్నాడు, ఒకటి కనగాల శ్రీనివాస్ అని. తర్వాత వాడికి నాకు ఇప్పటివరకు దోస్తు అట్టాగే ఉంది. ఏంటి రామారావు మాస్టర్ వస్తున్నారు. స్వాగతం మాస్టర్ గారికి. ప్రస్తుతం ఉన్నవారు ఏంటంటే రమణమూర్తి మాస్టారు, రామారావు మాస్టర్ మనకి లెక్చరర్స్గా పనిచేసిన వాళ్ళు. రమణమూర్తి మాస్టర్ రానని చెప్పారు, అదే రామారావు మాస్టర్ని ఆహ్వానించాం. తర్వాత ఒకళ్ళు వచ్చి పేరు చదువుతారు, వాళ్ళు వచ్చి వాళ్ళ పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సాయి సాంబశివరావు, నెక్స్ట్ డివి మోహన్ రావు, దిండుకొత్త వెంకటమోహన్ రావు. శాస్త్రి గారు రామారావు మాస్టర్ పైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి ఓకే కానీ నా పేరు వెంకటమోహన్ రావు. నేను ఫెర్టిలైజర్ బిజినెస్ చేస్తున్నాను. నా వైపు నేను వచ్చాను. లంకేశ్వరరావు కుంభ లంకేశ్వరరావు. నా పేరు ఘంటసాల అజయ్ కుమార్. 8వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఎంపీసీ కూడా ఇక్కడే చదువుకున్నాను. అప్పట్లో మాకు రామనగర్లో ఇల్లు ఉండేది, అక్కడి నుంచి వచ్చి చదువుకునేవాళ్ళం. మా ఊరు యార్లగడ్డ. నాకు ఒక కొడుకు, ఒక కూతురు పేరు మ్యారేజ్ అయిపోయింది, మనవరాలు. కొడుక్కి పెళ్లి చేయాలి, అది అయిపోతే ఇక బ్యాక్ టు యార్లగడ్డ. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఉంటున్నాను. నిన్న పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాను. చాలామంది కలిశారు, ఇంకా కలుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
ఎం మధుసూదన్ రావు. అందరికీ నమస్కారాలు. నా పేరు వక్కలగడ్డ కుమారస్వామి. నేను దాలిపేరు గ్రామంలో ఉంటాను. ప్లస్ చల్లపల్లిలో కూడా నా క్లినిక్ ఉంది. చల్లపల్లి సంతబదారు సిఏ గారి ఆఫీస్ ఎదురుగా అనాస హాస్పిటల్ అని చెప్పి చిల్డ్రన్ స్పెషలిస్ట్గా ఉంటున్నాను ఇక్కడ. మా తాతగారు మా నాన్నగారు మేమందరం కూడా, మా తాతగారు మా నాన్నగారు నేను కూడా వైద్య వృత్తిలోనే ఉన్నాము. నేను ఇక్కడ ఎస్ఆర్ఐఎస్ జూనియర్ కాలేజీలో 1980-81 బ్యాచ్లో 10th క్లాస్ చదివాను. అంతకుముందు 8th, 9th, 10th కూడా ఇక్కడ చదివాను నేను. 10 ఈ సెక్షన్. బెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. కాకపోతే మాస్టర్ల గురించి కూడా చెప్పాలి. మేము ఎంతో ఉపాధ్యాయులకి ఈరోజు ఇలా నిలబడ్డామంటే పిఎన్ఆర్ గారు మొట్టికాయలు, గరిల భాస్కర్ గారి దెబ్బలు, అలాగే జామర్ గారి దెబ్బలు, అలాంటివన్నీ కూడా ఉండడం వల్ల ఉపాధ్యాయులు మనల్ని దండించడం వల్ల మనం మంచి దారిలో ఉన్నాము. అలాగే నాకు మ్యారేజ్ అయింది. అయితే నా భార్య చనిపోయింది. నాకు 2 బిడ్డలు. నాకు పెద్ద అబ్బాయి వెంకటేష్, వక్కలగడ్డ సౌరి వెంకటేష్ అని అమెరికాలోనే ఎంహెచ్ఏ జాబ్ చేస్తున్నాడు ఆయన. అలాగే మొన్న మధ్య రీసెంట్గా అమెరికాలో చదివిన అమ్మాయితోనే మ్యారేజ్ అయ్యింది. ఇక్కడే మ్యాచ్ జరిగిన తర్వాత మరలా వాళ్ళు యూఎస్ వెళ్ళిపోయారు. నాకు పాప, మళ్ళా ఆ పాపకి పెళ్ళి అయిపోయింది. ఒక మనవరాలు కూడా ఉన్నా నాకు. అల్లుడు అమ్మాయి ఇద్దరు కూడా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. అది అందరికీ ధన్యవాదాలు.